కాకినాడ జిల్లా హంసవరం రైల్వే స్టేషన్ సమీపంలో సింహాద్రి ఎక్స్ప్రెస్ రైల్లో పొగలు అలుముకున్నాయి. రైలుకి బ్రేకులు వేస్తున్న సమయంలో బోగీలో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ప్రయాణికులు అప్రమత్తమై చైన్ లాగి రైలును ఆపారు. విశాఖపట్నం నుంచి గుంటూరుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే రైల్వే సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాకినాడ జిల్లా హంసవరం రైల్వే స్టేషన్ సమీపంలో సింహాద్రి ఎక్స్ప్రెస్ రైల్లో పొగలు అలుముకున్నాయి. రైలుకి బ్రేకులు వేస్తున్న సమయంలో బోగీలో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు, కాకినాడ సమీపంలో ఉండే తొలి రైల్వే స్టేషన్ సమీపంలో ఉండే హంసవరం దగ్గర అయితే ఈ రోజు సింహాద్రి ఎక్స్ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో స్థానికంగా ఉండే ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు పోయి చైన్ లాగడంతో అక్కడ ఒక్కసారిగా రైల్వే సిబ్బంది ఉటావుటిని చేరుకుని మంటలను అదుపు చేయడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో వరుసగా ప్రమాదాలు జరగడమే కాకుండా ట్రైన్ బోగీల్లో మంటలు చెలరేగడం చూస్తుంటే రైల్వే శాఖ నిర్లక్ష్యం కొట్టొస్తున్నట్టు కనబడుతుందని చెప్పి ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అదే దానికి అనుగుణంగా పలు రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. దాదాపు సింహాద్రి ఎక్స్ప్రెస్ ఈ పాటికి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉండవలసింది దాదాపు 2 గంటల సమయం ఆలస్యమైందని చెప్తున్నారు. ఒక్కసారిగా ఏసీ బోగీలు కాకపోయినప్పటికీ కూడా ఇతర బోగీల నుంచి మంటలు చూడొస్తుంటే రైల్వే అధికారులు కానీ రైల్వే ఉన్నతాధికారులు కానీ సరైన మెయింటెనెన్స్ చేయకపోవడమే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని కూడా అయితే ప్రయాణికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాకినాడ నుంచి వెళ్ళే గుంటూరు ఎక్స్ప్రెస్ దీనికి సంబంధించి పాత రకమైన బోగీలు వాడతారు. ఈ పాత రకమైన నాణ్యత లేని బోగీలు వాడడం వల్ల ప్రయాణికులకు ఈ కారణంగా షార్ట్ సర్క్యూట్ అయ్యి పొగలు వచ్చే అవకాశం ఎక్కువ ఉందని చెప్తున్నారు. అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ కూడా కొద్దిగా తేలికపాటి ఆస్తి నష్టం జరిగినట్టు మనకి తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా సరే రైల్వే ఉన్నతాధికారులు కలగ చేసుకుని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అయితే రైల్వే బోగీలు ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేసి దానికి పరంగా షార్ట్ సర్క్యూట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అయితే ప్రయాణికులు కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ దుర్గారావు.